హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఈ ఛానల్కి అందరికీ స్వాగతం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే రక్షక తంత్రాలు. ఈ సైకాలజీలో ఇది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే ఈజీగా ఉంటుంది, ఇంకోటి కంపల్సరీ బిట్ వస్తుంది అనమాట. సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఎంత సింపుల్గా అంటే అన్ని జస్ట్ కోర్స్ తోటి మామూలుగా మనకేమంటే యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా కానీ ఆన్లైన్లో కానీ మనం చదువుకున్నప్పుడు కూడా అది ఆ రక్షక తంత్రం ఏంటిది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అది చదువుకొని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రక్షక తంత్రానికి సంబంధించిన అలాగే ఒక 2-3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి ఇచ్చింది అనుకోండి, అందులో మనం ఏం చేయాలో ఏది పెట్టాలో అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అన్నమాట. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే ఆన్సర్ ఇట్లా చూడంగానే టక్కున ఆన్సర్ పెట్టేలాగా, క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేలాగా నేను మీకు చెప్తానన్నమాట. ఇది ఒక్కసారి మీరు కనుక వింటే జన్మలో మళ్ళీ రక్షక తంత్రాలు మర్చిపోరు. ఎక్కడెక్కడైతే కోర్స్ అవసరం వస్తాయో అక్కడ నేను కోర్స్ చెప్తాను, ఎక్కడెక్కడైతే ఏమైనా డైలాగ్స్ అవసరం వస్తాయో అక్కడ డైలాగ్స్ చెప్తాను, ఏ సినిమాలో డైలాగ్ దీనికి సింక్ చేయాలని చెప్తాను, ఏమైనా పాటలు అవసరమైతే అక్కడ పాటలు కూడా మనం సింక్ చేసి దానికి కోడ్ చేసి మనం దాన్ని అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. రక్షక తంత్రాలు, మన టాపిక్ ఏంటిది? రక్షక తంత్రాలు. మీరు నమ్మరు, ఇది నేను ఎక్స్పెరిమెంటల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా మామూలుగా అందరిలాగా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోయాను. అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకేమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో ఇదా మనం పెట్టేది కరెక్టేనా అని దానివల్ల మన సమయం బాగా తినేస్తున్నాయి అనమాట. ఆలోచన చేస్తున్నాం. నేను మొన్న మా ఫ్రెండ్ ఒక అతను ఇదే క్వశ్చన్ నేను కోడ్ చేసిన దాని గురించి అతనికి చూపించాను, చూడకపోయేసరికి సరే నేను మామూలుగా చదువుకుంటూ వెళ్తానని చెప్పాడు. సరే చదువుకోమని చెప్పాను. ఆ తర్వాత నేను అందులో నుంచి 1-2 క్వశ్చన్స్ అడిగాను అనమాట. అతను అలా చూసుకుంటూ ఇదా ఆలోచించడం మొదలుపెట్టాడు అనమాట. అలా ఇప్పుడే ఆలోచన చేస్తే ఎగ్జామ్ హాల్లో ఉన్న ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మినిట్ ఉంటుంది. ఇంకా డిఎస్సికి అయితే మనకు ఇంకా తక్కువ టైం ఉంటుంది. సో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకు ఉన్న టైం మొత్తం గడిచిపోతుంది కదా. మనకు టైం లాస్ అవ్వద్దు. మనకు మెయిన్గా మనకు కావాల్సింది ఆ టైం ఇలా చూడంగానే టక్కున హాఫ్ సెకండ్లో బిట్టు పెట్టేటట్టు ఉండాలి. ఇది ఆన్లైన్ అంటే ఇంకా తక్కువ అయిపోయేటట్లు చూడాలి. సో దానికోసమే ఈ కోడింగ్ సిస్టమ్ అనేది నేను తయారు చేస్తున్నాను. దీనివల్ల ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నానంటే నేను నేర్చుకొని నేనే కోడ్ చేసుకొని నేనే చదువుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా ఒక 10 మందికి మన ఆలోచన ఇంకో 10 మందికి పంచుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను అన్నమాట. సో ఎక్కువసేపు లాగ్ చేయకుండా రక్షక తంత్రాలు టాపిక్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఈరోజు మనం టాపిక్ ఏంటంటే రక్షక తంత్రాలు. ఏంటిది? రక్షక తంత్రాలు. ఓకే, రక్షక తంత్రాలు. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రక్షక తంత్రాల గురించి. ఈ రక్షక తంత్రములు అనే మొట్టమొదటి భావనను ఎవరు ప్రవేశపెట్టిండ్రో వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఎవరైనా? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆస్ట్రియా దేశానికి సంబంధించిన సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రక్షక తంత్రాలు అనే భావనను మొట్టమొదటిసారి కనిపెట్టినది అంటే ప్రవేశపెట్టినది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఈయనది ఒక నిర్వచనం వస్తుంది. ఆ రక్షక తంత్రం వచ్చినప్పుడు అక్కడ ఆ నిర్వచనం చెప్తాను. ఇంకొక ఆయన కూడా దీని గురించి నిర్వచించింది అనమాట, రక్షక తంత్రాల గురించి. ఆయన పేరు ఏం పేరు అంటే జేపీ చాప్లిన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జేపీ చాప్లిన్. మనకు హాలీవుడ్ కమెడియన్ ఉన్నాడు కదా, చార్లీ చాప్లిన్, ఆయన అట్లా గుర్తుపెట్టుకుందాం. రక్షక తంత్రాలు, ఓకేనా? జేపీ చాప్లిన్. ఇది ఆయన ఏమన్నాడో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా. ఏంటిది? రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తి యొక్క అహాన్ని తాత్కాలికంగా అగౌరవం నుండి, అపరాధ భావన నుండి
రక్షిస్తుందన్నమాట. ఓకేనా? ఏమర్థమైంది? ఇది ఒక అహాన్ని అంటే ఒక వ్యక్తి యొక్క అహాన్ని అగౌరవం నుండి అపరాధ భావన నుండి తగ్గిస్తుందన్నమాట అని చెప్పారు. ఎవరు చెప్పారు మనకు? జేపీ చాప్లిన్. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకరు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ నిర్వచనం చెప్తాను. అయితే మనకు మొత్తం ఎన్ని రక్షక తంత్రాలు ఉంటాయంటే మొత్తం 13 ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్లోనైనా మనకు ఒక 8 చెప్తారు, మిగతావి మనం మామూలుగానే ఉంటాయి, అవి అంత ఇంపార్టెంట్ కాదు, చదువుకోండి అని చెప్పేస్తారు. అలా మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఎక్కడ ఏం మిస్ చేయకుండా మొత్తం విపులించి మొత్తం చెప్తారన్నమాట. సో అయితే మనం ఇందులో మొత్తం ఫస్ట్ ఒక మొదటి రక్షక తంత్రం ఏంటిదంటే మనకు దమనం అన్నమాట. ఏంటిది? మొదటిది దమనం. మొదటి దాని పేరు ఏం పేరు? దమనం. ఈ దమనం అంటే ఏంటిదంటే ఏం లేదండి. దమనం అంటే కావాలని మర్చిపోవడం. గుర్తుపెట్టుకోండి. ఏంటిది? కావాలని మర్చిపోవడం దమనం అంటే. ఓకేనా? ఇగో చూడండి, దమనం అంటే కావాలని మర్చిపోవడం. ఓకేనా? బాధాకరమైన అనుభవాలు ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినాం అనుకోండి, అంటే మనము లాస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ చూసాం కదా. క్రికెట్ వరల్డ్ కప్ కానీ మనం బాగా కొన్ని ఆశలు ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, స్టార్ హీరో అని అనుకోండి, ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంతో బాగా ఆశగా ఎదురు చూస్తుంటారు అనమాట. అయితే ఏం చేస్తుంది, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పబ్లిక్ టాక్ని బట్టి ఆ సినిమా బాగుందా ఫెయిల్ అయిందా అనేది ఒకవేళ మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఆ సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో అప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మన మనసులో ఫ్యాన్స్ ఏమనుకుంటారు, అరే ఈరోజు మన హీరో సినిమా రిలీజే కాలేదు, మనం చూడనే లేదు అని అనుకుందాం. అంతే. అంటే మర్చిపోతాం, కావాలని మర్చిపోతున్నాం అనమాట. క్రికెట్ మ్యాచ్ కూడా అనుకోండి, మొన్న ఇండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది. అలా ఓడిపోవడం వల్ల అయితే ఏమవుతుంది, మనం ఏమనుకుంటాం మరుసటి రోజు, అరే నిన్న మ్యాచే లేకున్నది, ఇండియా అసలు వరల్డ్ కప్ ఫైనలే ఆడలేదు అనుకుందాం అని అలా కావాలని మర్చిపోవడం అని ఏమంటారు? దమనం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇక్కడ చూడండి, దారిలో చూసిన యాక్సిడెంట్లో తల పగిలి మరణించిన వ్యక్తిని లేదా ఆ సంఘటనని రాధ తన అచేతన ఆలోచనలోకి రానివ్వకుండా ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షతంత్రం ఏంటిది అంటే దమనం. ఏం లేదు, దమనం అంటే కావాలని మర్చిపోవడం. ఇవన్నీ మీరు ఇంకా గుర్తుపెట్టుకోకండి. దమనం అని వచ్చిందంటే కావాలని మర్చిపోవడం, ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతిగమనం. ఏం లేదండి, ప్రతిగమనం. అయితే ఒక్క నిమిషము, ఇక్కడ మీకు ఒక దమనం దగ్గర ఒక నిర్వచనం చెప్తానని చెప్పాను కదా. దమనం దగ్గర ఒక నిర్వచనం ఉంటుంది. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చిండు. అసలు రక్షక తంత్రాలను మొట్టమొదటి ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే ఈ దమనం మీద ఆయన ఒక నిర్వచనం ఇచ్చిండు, అది కూడా చెప్తాను. ఏంటిది అంటే ఇది అయితే ఈ దమనం గురించి ఏం చెప్పాడు ఆయన? ఇది అన్ని రక్షక తంత్రాలకు మూలమైనది. ఏంటిది? దమనం. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే, ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చిన నిర్వచనం ఏంటిది అంటే, దమనం అనేది అన్ని రక్షక తంత్రాలకు మూలమంట. ఇది వ్యక్తి యొక్క అచేతన మనసుకు సంబంధించినదిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ దీనిని వివరించారు. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దమనం అంటే అన్ని రక్షక తంత్రాలకు మూలమైనది. దమనం అంటే కావాలని మర్చిపోవడము. ఇది అన్ని రక్షక తంత్రాలకు మూలమైనది. ఓకే, వ్యక్తి యొక్క అచేతన మనసుకు సంబంధించినదిగా దీనిని సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించారు. ఓకేనా? ఇది ఇంతవరకు. తర్వాత ప్రతిగమనం అంటే ఏం లేదండి, మనం ఏదైనా కుంటనాలకు కానీ ఏదైనా సందర్భాలకు కానీ మనకు ఎదురైనప్పుడు పెద్దవాళ్ళు మనమే అనుకోండి, పెద్దవాళ్ళం కానీ మనకంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏడవడం, పాతకాలంలోకి వెళ్ళిపోయేటట్లు, అంటే వాళ్ళు వాళ్ళ చిన్నతనంలాగా గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రతిగమనం ఇక్కడ చూడండి,
గమనం, ప్రతిగమనం అంటే రివర్స్, వెనక్కి వెళ్ళడం. ఓకేనా. చిన్నపిల్లలు, పెద్దలు చిన్నపిల్లల వల్లే ప్రవర్తించడం, ఇది హింట్ అనమాట, అంతే. ఓకేనా. కావాలని మర్చిపోవడం, పెద్దలు చిన్నపిల్లల వల్ల వాళ్ళే ఏడవడం, అట్లా ఏడుస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి విస్థాపనం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విస్థాపనాన్ని డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారు. విస్థాపనం అంటే ఇతరుల వల్ల ఏర్పడిన కోపం కానీ లేదా అసహనం కానీ అసలైన వ్యక్తులపై కాకుండా తనకంటే బలహీనమైన వస్తువుల మీద లేదంటే వ్యక్తుల మీద ఆ అసహనాన్ని చూపించి కొంతమంది తగ్గించుకోవడం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, అత్త మీద కోపం దుత్త మీద చూపడం. అయితే ఈ అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఒకరి కోపం ఇంకొకరి మీద చూపించడం అనేది మనకు గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్తాం. కానీ ఇది విస్థాపనమా, హేతుకీకరణమా, తాదాత్మికమా, పరిహారమా అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఇట్లా అడుగుతాను అనమాట. ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపడం అనేది ఏ రక్షక తంత్రం అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ విస్థాపనం అనేది ఇదే అని మనకు ఖచ్చితంగా తెలియదు కదా. అంటే 1కి 4-5 సార్లు చదువుకొని వెళ్తే వస్తుంది. సో డైరెక్ట్ ఈ కోడ్ వల్ల మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, నేను ఒక కోడ్ తయారు చేశాను. దీనివల్ల మనం ఏం గుర్తుపెట్టుకున్నాం అంటే, ఈరోజు యమదొంగ సినిమా చూపిస్తావా అని మా ఫ్రెండ్ అడిగాడు. ఈరోజు యమదొంగ సినిమా చూపిస్తావా అని మా ఫ్రెండ్ అడిగాడు. ఇప్పుడు చూడండి, ఈ యమదొంగ సినిమా అందరు చూసినారు కదా. అందులో ఏముంటుంది, మధ్యలో ఒక సీన్ ఉంటుంది. అది ఏమంటే ఒకరిని చెంపకెట్టి కొడితే వారు వెళ్ళి ఇంకొకరిని అంటే వాళ్ళు కొట్టిన వాళ్ళని కొట్టరు, వేరే వాళ్ళ మీద చూపిస్తారు వాళ్ళ కోపాన్ని. అలా మనం ఎవరైతే మన మీద కోపడతారో ఆ కోపాన్ని మనం డైరెక్ట్ వాళ్ళ మీద తీర్చుకోలేము. అంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మీద మనం డైరెక్ట్ ఏం అనలేని పరిస్థితులు ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ కోపాన్ని మనం మనకంటే చిన్న వాళ్ళ మీద చూపిస్తాం అన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇక్కడ చూపిస్తావా కింద ఎందుకు అండర్లైన్ చేశానంటే, యమదొంగ సినిమా చూపిస్తావా, విస్థాపనం, స్తావా. ఓకేనా. ఇది అసోసియేట్ చేసుకుందాం. చూపిస్తావా అంటే ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. యమదొంగ సినిమానేమో ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపడం, స్తావా అంటే ఇక్కడ విస్థాపనం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీ ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. అత్త మీద కోపం దూత మీద చూపడం. ఓకేనా. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ మనకు తెలుస్తాయి. ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు, మనం డైరెక్ట్ కోడ్ పెట్టేసుకున్నామంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, తాదాత్మీకరణం అంటే ఒక వ్యక్తి మనం సాధించలేనిది, మనం ఏదైతే సాధించలేకపోతామో అది మన వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు, లేదంటే మనకంటే మనకి ఇష్టమైన వ్యక్తులు సాధించినప్పుడు మనమే ఆ పని చేసినంత దానిలాగా మనం వాళ్ళలో ఆత్మీయులాగా మనం వారిని ఊహించుకుంటాం అన్నమాట. అలా మనం ఆత్మసంతృప్తి చెందుతాం అన్నమాట. దీన్ని ఏమంటారు, తాదాత్మీకరణం. మనకి ఇష్టమైన వారిలో మనల్ని చూసుకొని సంతృప్తి చెందడం. ఇంకోటి ఏంటంటే, తను సాధారణం వ్యక్తి అయినప్పటికీ తన కుటుంబం ఉన్నతమైనదని, తను పనిచేసే సంస్థ చాలా గొప్పదని భావిస్తూ తద్వారా ఆత్మగౌరవాన్ని పొందుతుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, డాక్టర్ కావాలని కాలేకపోయిన నాగేశ్వరరావు డాక్టర్ అయిన తన కొడుకులో తనను చూసుకొని సంతృప్తి చెందడం. ఏ రక్షక తంత్రం అంటే తాదాత్మీకరణం. ఓకేనా. మనకు కూడా మన పిల్లలకు ఒక క్రికెటర్లను చేయాలనో, పెద్ద పెద్ద సింగర్లను చేయాలనో, డాక్టర్లను చేయాలనో అని ఉంటుంది. ఓకేనా. అంటే మన గోల్ మన పిల్లల మీద వృద్ధి. ఒకవేళ వాళ్ళు అలా అయితే మనం ఊహించుకోవడం అనమాట. వాళ్ళు అలా అయితే బాగుండు, లేదంటే అయిన తర్వాత నేను చేయలేదు నా కొడుకు చేశాడా అని తృప్తి చెందడం అనమాట. సో నెక్స్ట్ ప్రక్షేపణం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపణం అంటే ఏం లేదండి, పక్క వారి మీద తోసేయడం, వేరే వారి మీద తోసేయడం. ఏంటిది, మన తప్పులను మన లోపాలను వేరే వారి మీదకి తోసేయడం. ఈజీగా ప్రక్షేపణం అని వస్తే పక్కోడి మీదకి తోసేయడం. ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రక్షేపణం అంటే వేరే వారి మీద తోసేయడం. అవునా. ఇప్పుడు చూడండి, ఆడలేక మధ్యలో ఓడడం అంటారు. ఇంకోటి ఈరోజు చేద్దాం అంటే వేరే ఉంటాయి. పరీక్ష తప్పిన విద్యార్థి టీచర్
సరిగా చెప్పనందువల్లే నేను తప్పిపోయాను అని తన తండ్రికి చెప్పడం అన్నమాట. ఇది ఒక రకమైన రక్షక తంత్రం. సో ఏం లేదు, పక్క వారి మీదకి తోసేయడం అంతే. ఒక వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, తన తప్పులను ఇతరులపైకి తోసేయడం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటారు కదా ఈజీగా. ఓకే, నెక్స్ట్ హేతుకీకరణం. ఇది చూడండి, ఇది అస్సలు మర్చిపోలేదు, ఇంకా ఒక్కసారి విన్నారంటే. హేతుకీకరణం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన వైఫల్యాలకు లేదా తన అపజయ ప్రవర్తనకు అహేతుకమైన కారణాలను చెప్పి తన వైఫల్యాన్ని సమర్థించుకోవడం, మనసును సర్దిపుచ్చుకోవడం అనేది హేతుకీకరణం. హేతుకీకరణం అంటే హేతుబద్ధీకరణం, హేతుబద్ధ వితరణ అనమంటే మనము సమర్థించుకోవడం అనమాట. ఒక ఏముంటాయి, అందరినీ ద్రాక్ష పుల్లన. ఓకేనా, ఇదొకటి. ఇంకోటి ఏమంటే, ఐపీఎస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వ్యక్తి ఉద్యోగం రాకపోవడం మంచిదైంది, వచ్చి ఉంటే ఏ ఉగ్రవాది చేతిలోనో లేదా మధ్యలోనే చనిపోవాల్సి వచ్చేది అని తన మనసుకు సర్దిపుచ్చుకోవడం అనమాట. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సరే, ఈ హేతుకీకరణానికి ఇలా అందరిని ద్రాక్ష పండ్లకు మనకు ఏదైనా అసోసియేట్ చేసుకుంటే కానీ మనకు గుర్తుకు రాదనమాట. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఈ హేతుకీకరణం అంటే ఏంటిది, దానికి సంబంధించినది మనం కోడ్ పెట్టుకుందాం. హేతుకీకరణం అంటే మీరు ఏం అవసరం లేదు, ఐ హేట్ యూ అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? హేతుకీకరణం అంటే ఐ హేట్ యూ. ఓకే, ఈ ఐ హేట్ యూ ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తాం అనుకోండి. ప్రేమించిన అమ్మాయి మన ప్రేమను తిరస్కరించినప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వేందే నన్ను తిరస్కరించడం, నేనే నిన్ను తిరస్కరిస్తున్నాను, నువ్వేమంత అందంగా లేవు, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ ఒకటోసారి, ఐ హేట్ యూ రెండోసారి, ఐ హేట్ యూ మూడోసారి అని ఆమెను ఆ ఐ హేట్ యూకు ఈ హేతుకీకరణకు మనం గుర్తుపెట్టుకున్నాం. మనం అలా ఆమెను తిరస్కరిస్తున్నాం అనమాట. సో ఐ హేట్ యూ హేతుకీకరణ అంటే సమర్థించుకోవడం. ఆమెను ప్రేమిస్తాం మనం, కానీ ఆమె మనం రిజెక్ట్ చేస్తుంది. ఆమె రిజెక్ట్ చేసినంత మాత్రాన మనం డీలా పడకుండా, నువ్వు పెద్ద అందగతలాగా ఫీల్ అయిపోకు, నేనే నిన్ను తిరస్కరిస్తున్నాను, నువ్వేమంత అందంగా లేవని ఐ హేట్ యూ అని చెప్పేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేసుకుందాం. ఇగో చూడండి, పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అయినా ఏమి లాభం, పాస్ అయినా కూడా ఉద్యోగాలు రావడం లేదు కదా అని మాటలతో సర్ది చెప్పుకుంటాడు అనమాట. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి, ప్రేరకం తారుమారు. అంటే వ్యక్తి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, కానీ చెప్పుకుందాం మనం. అంటే ఒక వ్యక్తి మనసులోని అసలైన ప్రేరకాలు, అసలైన కోరికలు, అసలైన ఆలోచనలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం అనేది రక్షక తంత్రం. ఓకేనా, ప్రతిచర్య నిర్మితి అంటే దీనికి ఇంకో సింపుల్ చెప్తున్నా చూడండి. క్లాస్ రూమ్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు, టీచర్ కోపం వస్తుంటుంది, కానీ వెంటనే ప్రకటించరు. వాళ్ళు అల్లరి చేయకుండా ఏదో ఒకటి చెప్తుంటారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి, లోపల ఒకటి బయట ఒక ఆలోచన పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. అందుకని చాలామంది మనకు ఇంకా మనుషులు చేసే చాలా రకాలు, వాళ్ళు మన బయటకు ఒకటి చెప్తుంటారు, లోపల ఇంకోటి చెప్తుంటారు అన్నమాట. సో ఇలా బయటకు ఒక్కటి లోపలికి ఒకటి చెప్తే దాన్ని ఏమంటారు? ప్రతిచర్య నిర్మితి, ప్రేరకం తారుమారు. నెక్స్ట్ ఉపసంహరణ అంటే విత్డ్రా. ఇంకా ఈ విత్డ్రా అంటే మనము నామినేషన్ సమర్పించుకోవడం, ఎలక్షన్లో జరుగుతుంటాయి. ఇట్లా ఉపసంహరణ అంటే తీసుకోవడం, వెనక్కి తీసుకోవడం, ఇచ్చిన వాగ్దానం లేదా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం. సో ఇక్కడ చూడండి, ఎలక్షన్ క్యాండిడేట్ నామినేషన్ వెనక్కి తీసుకోవడం. ఓకేనా, గెలవలేను అనే పరిస్థితి నుండి తప్పించుకుని తిరగడమే ఉపసంహరణ. క్లాస్కు సరిగ్గా ప్రిపేర్ కాని ఉపాధ్యాయుడు క్లాస్ ఎగనామం పెట్టడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటిదంటే ఉపసంహరణ. ఇంకా ఇది కూడా అలాగే వస్తుంది. పరీక్ష రాస్తే ఉత్తీర్ణులను కాను అని అనుకున్న విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటిదంటే ఉపసంహరణ. ఓకేనా, ఇది ఈజీగా గుర్తుకుంటుంది. నెక్స్ట్ ఉదాత్తీకరణం. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాత్తీకరణం అంటే సంఘ వ్యతిరేకమైన పనులు. అంటే ఇప్పుడు సంఘ సమ్మతం కానీ సంఘం ఒప్పుకొని పనులు ఉంటాయి కదా, అలాంటి వాటికి ఉద్వేగపూరితమైన ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిగా నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా వ్యక్తీకరించడమే రక్షక తంత్రం. దీన్నే ఉదాత్తీకరణం అంటారు. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే,
ఇప్పుడు మన ఒక దేవదాస్ సినిమా ఉంటుంది, అందులో ఆయన ఒక ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఈజీగా, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతే ఇంకా ఆయన ఆమెను వెళ్ళలేడు, కలవలేడు, ఆమెతో మాట్లాడలేడు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళతో మాట్లాడితే మంచిది కాదు కదా. ఓకే, అలాగని సంఘ సమ్మతం కాదు. సో అట్లాంటి ఆయన అంటే ఆమె ఆలోచనలు ఆయన తీసేస్తలేడు, మనసులో ఉన్నాయి. కాకపోతే వాటిని వేరే ద్వారా ప్రకటించుకోవడం. ఇప్పుడు చూడండి, మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే. ఓకేనా, అలా అనుకోవడం. సరేనా. ఈ గతి అని ఎందుకు పెట్టారంటే ఈ మనసు గతి, ఇక్కడ చూడండి ఉదాత్తీకరణం. ఓకేనా, ఇక్కడ బతుకింతే. ఇక ఉదాత్తీకరణంలో ఊ వచ్చింది, తీ వచ్చింది, కా వచ్చింది, బతుకులో తూ కి. సో ఇది అసోసియేట్ చేసుకుందాం. ఉదాత్తీకరణం అంటే సంఘ సమ్మతం కాని ఆలోచనలను మనము వేరే చర్యల ద్వారా బయటికి చెప్పడం అన్నమాట. అంటే ఆమె మీద ఉన్న ప్రేమను వేరే పాటల ద్వారానో, డ్రాయింగ్ ద్వారానో, గీతాల ద్వారానో, కవితల ద్వారానో మనం ప్రకటించుకోవడం అన్నమాట. అంతే. ఇక్కడ చూడండి, ప్రేమలో విఫలమైన వ్యక్తి కవిత్వాలు రాయడం, చిత్రాలు గీయడం లాంటి నిర్మాణాత్మక చర్యల ద్వారా తన ఆలోచనలను వ్యక్తీకరించడం అంతే. నెక్స్ట్ అంతరీకరణం. ఇక్కడ చూడండి, అంతరీకరణం అంటే సంఘర్షణకు లోన్ చేసే విషయంలో గెలవలేకపోయిన దానిలోకి మారే ధోరణి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకిష్టం లేదు కానీ అందరి కోసం చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, అత్తవారింట్లో సంఘర్షణకు గురి అయ్యి విధిలేక రాజుపడి మాంసాహారం అలవాటు చేసుకున్న శాకాహారి కోడలు ఉపయోగించిన రక్షకతంత్రం ఏంటిది అంటే అంతరీకరణం. రాధకు పట్టణం అంటే ఇష్టం. తండ్రికి గ్రామీణ ప్రాంతానికి ఉద్యోగ బదిలీ జరిగినది. ఈ సంఘర్షణలో గ్రామీణ ప్రాంతానికి తండ్రితో వెళ్ళడానికి ఉపయోగించుకున్న రక్షకతంత్రం. సరేనా. ఇది చూడండి, అంతరీకరణం అంటే ఏంటంటే తనకు వేరే వారి కోసం మనం అడ్జస్ట్ అయిపోవడం. ఇక్కడ చూడండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్ప. ఓకేనా, తగ్గాలి అంటే అంతరీకరణం. ఇది చూసుకోండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు. అంటే ఎక్కడ తగ్గాలి, ఈ తగ్గాలి అనే దగ్గర అంతరీకరణం అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు ఈ అంతరీకరణం వచ్చినప్పుడు ఇంకా వేరే ఏ ఆప్షన్ ఇచ్చినా అరే అంతరీకరణం అంటే తగ్గడం. ఓకే, అయిపోయి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గడం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, నిరాకరణం. అంగీకరించడానికి ఇష్టం లేని పని. ఇంకా నిరాకరణం అంటేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సహించలేని వాస్తవాలను నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం. అంటే ఈ పోకిరి సినిమాలో డైలాగ్ ఎందుకు రాసినంటే, పోకిరి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక హీరోయిన్ హీరోకు ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే ఫలానా ప్లేస్ అది అంటే, లేదు నువ్వు అక్కడ లేవు, ఇక్కడే ఉన్నావు, నువ్వు నీ చూపులు నా వీపుకు కనిపిస్తున్నాయని ఆమె అంటుంటుంది అనమాట. అంటే ఆయన అక్కడే లేడు కానీ ఆమె అంగీకరిస్తలేదు దాన్ని, ఆయన ఇక్కడ లేడు అనే విషయాన్ని ఆమె అంగీకరిస్తలేదు. సో అంగీకరించడానికి ఇష్టం పడకపోవడం, ఆయన అక్కడ లేడు అనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది అనమాట. సో నిరాకరణం అంటే అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, అసలు నిజాలను ఒప్పుకోకుండా నిరాకరించుట. పరీక్షలో నీవు ఫెయిల్ అయ్యావు అన్న మాట మిత్రుడు చెప్పినప్పుడు అది నిజం కాదని ఫెయిల్ అయిన విద్యార్థి నిరాకరించడం అంటే తోసేయడం. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్వైర కల్పన అంటే సాధించలేకపోయిన దానిని సాధించినట్లు పగటి కలలు కణం. ఈ పగటి కలలు అంటే ఊహ. ఓకేనా, నిద్రలో కలలు, లేదంటే మనం ఊహించుకోవడాలు, అవన్నీ కల్పనలు అన్నమాట. ఇక్కడ చూడండి, స్వైర కల్పన అంటే సాధించలేకపోయిన దానిని సాధించినట్లు పగటి కలలు కనడం. ఇది ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ చూడ ఒక పాట రూపంలో గుర్తుపెట్టుకుంటాం. పగలే వెన్నెల జగమే ఊయల. ఓకేనా, ఈ పగలే వెన్నెల పాట గుర్తొచ్చిందంటే పగటి కలలు అని గుర్తుపెట్టుకోండి. ఈ పగటి కలలు వచ్చింది అంటే మనకు గుర్తుకుంది కదా, పగలే వెన్నెల అంటే ఊహలు, కలలు, పగటి కలలు ఊహ. ఓకేనా, కల్పనలు, స్వైర కల్పన అని పెట్టేయండి. ఇంకోటి అమ్మాయిలు అబ్బాయిల గురించి కలలు కనడం. ఓకేనా, అమ్మాయిలు అబ్బాయిల గురించి కలలు కనడం, అబ్బాయిలు అమ్మాయిల గురించి కలలు కనడం. ఈ అబ్బాయిలు అమ్మాయిల గురించి కలలు కనడం అనేది స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ
ఒక వర్డ్ ఉంది చూడండి. ఈ రక్షక తంత్రాన్నంట ఎక్కువగా ఏ వయసు వారు ఉపయోగిస్తారు అంటే కౌమార దశలోని వారు ఉపయోగిస్తారని ఉంది. ఓకేనా. స్వైర కల్పన అనే రక్షక తంత్రాన్ని ఎక్కువగా కౌమార దశలోని వారు ఉపయోగిస్తారని ఉంది. మళ్ళీ మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఏమంటారు, స్వైర కల్పన అనే రక్షక తంత్రాన్ని ఏ దశలోని వారు ఎక్కువ ఉపయోగిస్తారని అడగవచ్చు. సో మరి అది కూడా మిస్ అవ్వదు కదా. అందుకని అమ్మాయిలు అబ్బాయిల గురించి కలలు కనడం, అబ్బాయిలు అమ్మాయిల గురించి కలలు కనడం అని ఎక్కువగా ఎవరు, ఇది కౌమార దశ ఎంగేజ్లో ఉన్నవారు అంటే పెళ్ళి కాని వారు ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇట్లాంటి ఆలోచనలు. సో అది కూడా మిస్ అవ్వదని ఇలా చెప్పేశాను అనమాట. ఓకేనా. అంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల గురించి ఇంకా తెలుసు కదా మనకు. ఇంకా పాటల రూపంలో చూద్దామంటే ఇంకా ఈజీగా బాగుంటుంది, ఎక్కువ అయిపోతుంది. సరేనా. నెక్స్ట్ పరిహారం అంటే ఏం లేదండి, దానికి ప్రత్యామ్నాయం అంటే ఒక రంగంలో రాణించలేని వారు ఇంకో రంగంలో రాణించగలగడం, ఒక బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో దానిలో బలంగా ఎదగడం. చదువులో మొద్దబ్బాయి అని అందరిచే ఎగతాళి చేయబడిన రాము దానికి ప్రత్యామ్నాయంగా ఆటలలో బాగా రాణించి వారి చేతనే గుర్తించబడి తన అహంను సంతృప్తిపరచుకోవడం పరిహార రక్షక తంత్రం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ ఈ క్రికెటర్లో దాదాపు మహా అంటే ఒక 7-8 తరగతుల్లో 10 తరగతుల్లో గట్టిగా చదివి ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ ఆ బలహీనతను ఇంకొక దానిలో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ శక్తిగా మార్చుకున్నారన్నమాట. ఈ రంగంలో రాణించలేకపోవడం వల్ల వేరే రంగంలో రాణిస్తున్నారు. దాన్ని పరిహారం అంటారు. ఇవండి రక్షక తంత్రాలు. జస్ట్ మీరు ఒక్కసారి ఈ వీడియో కనుక విన్నారు అంటే మీరు మళ్ళీ జన్మలో మర్చిపోలేరు అన్నమాట. ఎందుకంటే ఈ కోర్స్ అనేటివి మనకు మన టైంను బాగా సేవ్ చేస్తాయి. ఎగ్జామ్ హాల్లో మనం దిక్కులు చూడకుండా చేస్తాయి అన్నమాట. సో ఈ రక్షక తంత్రాలు బాగా 1-2 సార్లు రాసుకోండి, బాగా నేర్చుకోండి. కోర్స్ అనేది మీరు పక్కన నోట్స్లో రాసుకుంటే ఒక్కసారి 2 సార్లు రాసుకొని ఒకసారి చూసినారు అనుకోండి, మళ్ళీ మీకు ఎగ్జామ్లో ఆ కోడ్ దాన్ని అసోసియేషన్ చేసుకుంటే డైరెక్ట్ మీకు ఎగ్జామ్లో బిట్టు గుర్తుకొస్తుంది అనమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి మనం ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. ఓకే. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తూనే ఉంటాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జస్ట్ మనం నా 10 మందికి మంచి జరగాలి, 10 మందికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నానండి. జస్ట్ మన ఛానల్ను జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరు ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.